Hi students, I am Manmada from Elite Training Solutions. Today I will discuss GRE exam question, Elite practice book, page number 237, question number 115. First question. Quantity 1. A and B started a business by investing 20,000 and 35,000 respectively. Find the share of B out of annual profit of 3,520. 3,520. Quantity 1. A investment A is to be 20,000 is to 35,000. 25,000, 35,000. సో రేషియో ఎలా ఉంది? 3 zeros, 3 zeros, 5 fours, 5 sevens, 4:7. సో ఇన్వెస్ట్మెంట్ రేషియో 4:7. టైం రేషియో, టైం కాన్స్టెంట్ కదా, టైం కాన్స్టెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో. సో బి ప్రాఫిట్ అడిగారు కదా, బి ఎన్ పార్ట్స్ 7 పార్ట్స్ కదా, అవుట్ ఆఫ్ టోటల్ 11 పార్ట్స్ కదా, 11/7 అవుట్ ఆఫ్ 3,520, అవుట్ ఆఫ్ 3,520. సో సాల్వ్ చేస్తే 11 3s 20 320, 7 320s 2240, 2240. బి షేర్ ఎంత? 2240. బి షేర్ క్వాంటిటీ 1 షేర్, క్వాంటిటీ 1 2240. Quantity 2. X and Y invested in a business. Their profit ratio 2:3. X invested 4,000. Find amount invested by Y. Profit ratio A is to B 2:3. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎలా ఉంటుంది? టైం కాన్స్టెంట్ కదా, టైం ఏంటి? కాన్స్టెంట్ అయితే ఏమవుతుంది? ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ రేషియో కదా, ఇన్వెస్ట్మెంట్ రేషియో కూడా 2:3. సో 2 పార్ట్స్ మనకి ఏ ఇచ్చాడు కదా, 2 పార్ట్స్ 4,000, 3 పార్ట్స్ ఎంత అవుద్ది? ఇంటూ 2,000 కదా, ఇంటూ 2,000 6,000. ఆన్సర్ 6,000. బీస్ ఇన్వెస్ట్మెంట్ అంతా 6,000. సో క్వాంటిటీ 1 2,240, క్వాంటిటీ 2 6,000. సో Q2 greater than Q1, Q1 less than Q2. సో ఆప్షన్ బి, ఆన్సర్ ఆప్షన్ బి. థ్యాంక్ యూ.